భూమికి వెలుతురిచ్చే సూర్యుడికి మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఇంకో నక్షత్రానికి చుట్టూ తిరిగే ఓ గ్రహం ఉన్నా అక్కడ జీవరాశులు ఉండే అవకాశాన్ని నాసా దాదాపుగా తోసిపుచ్చింది. K2-18b అనే పేరు కలిగిన ఈ గ్రహం మీద జీవరాశి ఉండొచ్చని కొన్ని నెలల క్రితం బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించడం సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఇది నిజం కాదని నాసా శాస్త్రవేత్తలు తేల్చారు. K2-18b గ్రహ వాతావరణంలో డైమెథైల్ సల్ఫైడ్ అనే గ్యాస్ కనిపించిందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కొంతకాలం క్రితమే వెల్లడించారు. భూమి మీద అయితే ఈ గ్యాస్ కేవలం సముద్రాల్లో ఉండే సూక్ష్మ జీవుల వల్లే ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి అక్కడ కూడా జీవరాశి ఉండే అవకాశం ఉందని ఊహించారు. అయితే అంతలోనే ఇతర శాస్త్రవేత్తలు దీనిపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ గ్యాస్ నిజంగా డైమెథైల్ సల్ఫైడ్ అయి ఉండకపోవచ్చని, అది కేవలం డేటాలో వచ్చిన తేడా కావచ్చని చెప్పారు. తాజాగా నాసా నుంచి వచ్చిన కొత్త సమాచారం ఈ విషయానికి మరింత స్పష్టత తీసుకొచ్చింది. డాక్టర్ రెన్ యు హూ నేతృత్వంలోని నాసా బృందం అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహాన్ని 4 సార్లు గమనించింది. దాంతో కొన్ని నిజాలు బయటపడ్డాయి. K2-18b గ్రహంలో నీరు ఖచ్చితంగా ఉందని నాసా చెప్పింది. బహుశా కొంత నీరు ఐస్ గా ఉండొచ్చు, ఇంకొంత లిక్విడ్ ఓషన్ గా కూడా ఉండే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, నాసా కొత్తగా చేసిన కంప్యూటర్ పరిశోధనల్లో K2-18b గ్రహంపై జీవం లేకుండా సాధారణ రసాయన చర్యల వల్ల డైమెథైల్ సల్ఫైడ్ గ్యాస్ ఏర్పడినట్లుగా కనుగొన్నారు. అంటే అది జీవం ఉందని నిర్ధారించే చిహ్నం కాదన్నది వారి అభిప్రాయం. ఇది కొంచెం నిరాశ కలిగించినా ఈ గ్రహం మీద ఉన్న నీటి వాతావరణం చూసి శాస్త్రవేత్తలు ఉత్సాహంగానే ఉన్నారు. అయితే ఈ గ్రహం గురించి భవిష్యత్తులో మరిన్ని వివరాలు రావచ్చు. వేరే గ్రహాలపై జీవం ఉన్నదో లేదో చెప్పగలిగే రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది.